హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే మనకి అటు గ్లోబల్ క్యూస్ పరంగా మరి ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్లో కొంత సెల్లింగ్ అనేది ఉంది. దాని కారణంగా మన మార్కెట్స్ కొంత ఫ్లాట్గా ఓపెన్ అయింది. అయితే అక్కడ నుంచి మార్కెట్స్ డే అంతా కూడా బాగా సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్లో చూసాము. ఏమాత్రం కూడా మార్కెట్స్ ఈరోజు రికవరీ అనేది కనపడలేదు. మనకి లాస్ట్ ఒక కొన్ని రోజులుగా అంటే లాస్ట్ ఒక 3 వీక్స్గా కానీ గమనిస్తే మార్కెట్స్ పెరిగాయి. అయినా కూడా చాలా స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది, మిడ్ క్యాప్లో కానివ్వండి, అదర్ కౌంటర్స్లో. బట్ ఇండెక్స్ పరంగా పెద్దగా కరెక్షన్ రాలేదు. ఈరోజు మాత్రం ఆ విధంగా కాకుండా ఇండెక్స్లో అటు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ కరెక్షన్ అనేది వచ్చింది. ఈవెన్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కూడా మనం చూసాము, కొంత బ్యాంక్స్ వీక్ అయినాయి. దానికి మళ్ళీ ఈరోజు ఇంకొంత బ్యాంక్స్ మరింత వీక్ కావడం చూసాము. దాని కారణంగా అటు నిఫ్టీకి మనకు అందరికి తెలిసింది చాలా స్ట్రాంగ్ వెయిటేజ్ బ్యాంకింగ్ స్టాక్స్లో ఉంది. దాని కారణంగా నిఫ్టీ హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాలేదు. డే అంతా కూడా బాగా వీక్గా ఉంది. అయితే లాస్ట్లో కొంత ఆఫ్టర్నూన్ సెషన్లో కొంత నిఫ్టీ రికవరీ అయింది, కొంచెం లో నుంచి మాత్రం రికవర్ అయింది. ఈరోజు లోగా చూస్తే నిఫ్టీ 10,562 అనమాట క్యాష్లో. హైగా చూసుకుంటే 10,755, క్లోజింగ్ బేసిస్లో 10,600 పైన క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే ఈరోజు హై 21,907 క్యాష్లో, లో 21,222, క్లోజింగ్లో మనకి 21,400 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ కావడం చూసాము. బ్యాంక్ నిఫ్టీ 3% మనకి మైనస్లో ఉంది. అదేవిధంగా నిఫ్టీ 1.8% మైనస్లో ఉంది. ఇన్ని రోజులు ఆ మార్కెట్కి సపోర్ట్ చేసిన రిలయన్స్ కూడా ఈరోజు వీక్ అయింది. అది కూడా మార్కెట్ ఎక్కువగా పడడానికి ప్రధాన కారణంగా అని చెప్పొచ్చు. ఇక ఓవరాల్గా స్టాక్ స్పెసిఫిక్ అంటే సెక్టర్ పరంగా చూసుకుంటే ఒక ఫార్మా ఒకటి కొంత ఎంత ఉన్నంతలో కొంతమేర పాజిటివ్గా ఉన్నాయి. మరోవైపు బ్యాంకింగ్ స్టాక్స్, తర్వాత ఆటోమొబైల్, ఎన్బిఎఫ్సిస్, ఈ 3 సెక్టర్లు బాగా మార్కెట్లో వీక్నెస్ అనేది కారణం. ఈ రీసెంట్గా మనకు తెలిసిందే ఆటోమొబైల్ సెక్టర్ బాగా పెరిగింది. ఈవెన్ ఆటోమొబైల్ స్టాక్స్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం క్లియర్గా ఇప్పుడు చూస్తున్నాం అనమాట లాస్ట్ ఫ్యూ డేస్గా. ఇక నిఫ్టీలో టాప్ గెయినర్ డాక్టర్ రెడ్డిస్ 2% గెయిన్స్లో ఉంది. తర్వాత టైటాన్ 973, ఇది ఒక ఫ్లాట్గా ప్రస్తుతానికి క్లోజ్ అయింది, కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది. తర్వాత భారతీ ఎయిర్టెల్ కూడా ఫ్లాట్గా కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది. ఈ 3 స్టాక్స్ మాత్రమే నిఫ్టీలో పాజిటివ్గా ఉన్నాయి. మిగతా 47 స్టాక్స్, 50లో 47 స్టాక్స్ కూడా మైనస్లో క్లోజ్ అయినాయి అనమాట. ఇక అడ్వాన్స్ డిక్లైన్స్ కానీ చూసుకుంటే ఎన్ఎస్సిలో 1087 డిక్లైన్స్ ఉంటే 272 స్టాక్స్ మాత్రమే అడ్వాన్సెస్ ఉన్నాయి. అంటే మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా సెల్లింగ్కి ఈరోజు లోన్ అయినట్టు మనం అనుకోవచ్చు. ఓవరాల్గా మార్కెట్స్ మాత్రం ఒక ప్రాఫిట్ బుకింగ్ జోన్లోకి ఎంటర్ అయింది. ఇక్కడ నుంచి మాత్రం కొంచెం మార్కెట్స్ వీక్గానే ఉండే అవకాశాలు ఉన్నాయండి. ర్యాలీస్లో అంటే మనకి ర్యాలీస్ వస్తే ఆ ర్యాలీస్ని ఉపయోగించుకొని ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం బెటర్ అనమాట. నేను లాస్ట్ ఒక 2 వారాలు కూడా చెప్తున్నాను, నిఫ్టీ పరంగా పెద్దగా పడలేదు, ఈరోజే పడింది నిఫ్టీ. బట్ లాస్ట్ 2-3 వారాలుగా స్టాక్స్ మాత్రం పడుతూనే ఉన్నాయి, అది గమనించాలి. ఇక్కడ నుంచి నిఫ్టీకి నేను అనుకోవడము ఏ విధంగా ఉంటుందంటే, ఒకవేళ నిఫ్టీ 10,550, 540 లెవెల్స్ కానీ బ్రేక్ అయితే మార్కెట్స్లో మరింత సెల్లింగ్కి రావడానికి అవకాశం ఉంటుంది. 10,550 అండ్ 540 అంటే ఈరోజు లో ఏదైతే ఉందో దాని కింద ఒక 20-30 పాయింట్స్ నెక్స్ట్ రాను రోజుల్లో బ్రేక్ అయితే నిఫ్టీ ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ నిఫ్టీ ఇదే లెవెల్లో కానీ ఉంటే మాత్రం మళ్ళీ మార్కెట్స్ ఒక కన్సాలేషన్ జోన్లో ఉండే అవకాశం ఉంది. బిట్వీన్ 10,550 to 10,800 రేంజ్లో నిఫ్టీ కన్సాలేషన్లో ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు మనకు తెలిసింది రిజల్ట్ సీజన్ స్టార్ట్ అయింది. రేపు ఇన్ఫోసిస్ రిజల్ట్ ఉన్నాయి, ఈరోజు విప్రో రిజల్ట్ కూడా అనౌన్స్ చేసింది. సో రిజల్ట్స్ బట్టి మార్కెట్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందని ట్రెండ్. దీంతోపాటు గ్లోబల్ క్యూస్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇది మార్కెట్స్ గురించి బ్రీఫ్గా. ఇక ఎఫ్ఎండోలో కానీ మనం గమనిస్తే బయోకాన్ ఈరోజు లాంగ్స్ బిల్ అయిన స్టాక్స్లో గమనిస్తే బయోకాన్, మహానగర్ గ్యాస్, ఎంజీఎల్, బాటా ఇటువంటి స్టాక్స్లో లాంగ్ బిల్ అయినాయి. ఇందులో కానీ మనం గమనిస్తే కొన్ని మహానగర్ గ్యాస్ అనేది, ఎంజీఎల్ అనేది రీసెంట్గా 10% పైన కరెక్ట్ అయింది. రోజు పడుతూనే ఉంది స్టాక్. బట్ ఈరోజు కొంచెం ఈ స్టాక్లో లాంగ్స్ అనేది బిల్ అయినాయి. తర్వాత ఈవెన్ బాటా కూడా 9,200, 9,300 నిఫ్టీ ఎంత ఉన్నప్పుడు ఎంత ఉందో దానికన్నా కింద బాటా ఉంది. ఇంతకుముందు నేను చెప్పాను చాలా స్టాక్స్ వీక్గానే ఉన్నాయని చెప్పాను. అందులో భాగంగా ఎంజీఎల్ కానీ బాటా కానీ ఇవన్నీ కూడా లాస్ట్ ఒక 3 వీక్స్గా 10%, 15% పైన కరెక్ట్ అయిన స్టాక్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఈరోజు లాంగ్స్ బిల్ అయినాయి, అంటే ఈ మధ్యకాలంలో బాగా పడ్డాయి. ఇప్పుడు కొంచెం వీటిలో బయింగ్ అనేది కనపడింది. ఇక లాంగ్ అన్వైండింగ్ అని గమనిస్తే
అంటే లాంగ్ అన్వైండింగ్ అంటే ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు పెరుగుతున్నప్పుడు. బజాజ్ ఫైనాన్స్ రీసెంట్గా బాగా పెరిగింది, అందరికీ తెలిసిందే. 2000 బిలో నుంచి 3300 దాకా వచ్చింది. దీంట్లో లాంగ్ అన్వైండింగ్ కనపడింది. ఎస్కార్ట్స్ కూడా మనకు అందరికీ తెలిసిందే. అంటే ఏమాత్రం కరెక్షన్ లేకుండా పెరుగుతున్న స్టాక్ ఎస్కార్ట్స్. దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈరోజు కనపడింది అటు ఫ్యూచర్స్లో. తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్, ఇందులో కూడా ఫ్యూచర్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. ఎన్సీసీలో కూడా ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. తర్వాత మదర్స్ అండ్ సుమి కూడా కొంచెం లాంగ్ అన్వైండింగ్ ఫ్యూచర్స్లో కనపడింది. ఇక షార్ట్ కవరింగ్ అని చూసుకుంటే టొరెంట్ ఫార్మా, టైటాన్, టెక్ మహీంద్రా, ఐజీఎల్, నౌకరీ ఇటువంటి స్టాక్స్లో షార్ట్స్ కవర్ అయ్యాయి. ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైనా షార్ట్ చేస్తున్నారు ఈ కౌంటర్స్లో, వాళ్ళు షార్ట్స్ కవర్ చేశారనమాట. ఇక ఫ్రెష్ షార్ట్స్గా గమనిస్తే దాదాపు అన్ని స్టాక్స్లో మెజారిటీ స్టాక్స్లో ఈరోజు షార్ట్స్ అనేది బిల్డ్ అయినాయి. లాస్ట్ 2 డేస్గా మనం గమనిస్తే బ్యాంకింగ్ స్టాక్స్లో ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అయినాయి. ఈరోజు కానీ గమనిస్తే వేరే అదర్ సెక్టర్లో కూడా షార్ట్స్, లైక్ ఆటోమొబైల్లో కూడా ఆటోమొబైల్ సెక్టర్లో కూడా షార్ట్స్ బిల్డ్ అయినాయి. లైక్ మనకి మారుతి కానివ్వండి, ఇటువంటి స్టాక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆర్ఐఎల్, ఇండిగో, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి ఇటువంటి స్టాక్స్లో బాగా మనకి షార్ట్స్ బిల్డ్ అయినాయి. ఇండిగో మనకి చాలా రోజులు 1000 పైన సస్టైన్ అయ్యేది, ఈరోజు 5% 1000 బిలో వచ్చింది. 960 ఆ లెవెల్స్కి ఇండిగో రావడం మనం గమనించాలి. F&O పరంగా ఇదండి. ఇక F&O ట్రెండ్ పరంగా చూసుకుంటే నేను కూడా అటు ఆప్షన్స్ ఇవన్నీ కానీ గమనిస్తే మళ్ళీ 9800 కాల్స్ని ఎక్కువ రైట్ చేస్తున్నారు. అంటే నిఫ్టీ 9800 దాటి పెద్దగా పెరగదు అని ఇమీడియట్గా అని ఈ మంత్కి ఎక్కువగా 10,800 కాల్స్ని రైట్ చేస్తున్నారు. మరోవైపు డౌన్ సైడ్గా చూసుకుంటే నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అరౌండ్ 10,000 ఇమీడియట్గా అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 10,550 ఆ లెవెల్లో సపోర్ట్ 550 ఆ లెవెల్లో ఉండొచ్చు. అది బ్రేక్ అయితే 10,400, తర్వాత 10,250 అనమాట డౌన్ సైడ్. సో ఓవరాల్గా మార్కెట్స్ ఏంటంటే నెక్స్ట్ 2-3 డేస్ కీలకంగా చెప్తాను. నెక్స్ట్ 2-3 డేస్లో మార్కెట్స్ మళ్ళీ కొంచెం బౌన్స్ అయితే పర్లేదు, లేకపోతే మాత్రం డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చిందంటే కొంచెం మరింత ఫాస్ట్గా మార్కెట్స్ కిందకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది బ్రీఫ్గానే మార్కెట్స్ గురించి. తర్వాత మనకి రెగ్యులర్గా అడుగుతున్న స్టాక్స్లో కొన్ని స్టాక్స్ మనం తీసుకుందామంటే షార్ట్ టర్మ్ కోసము రిలాక్సో గురించి అడిగారు. రిలాక్సో ఫుట్వేర్ అందరూ తెలిసిందే. రిలాక్సో ఫుట్వేర్ లాస్ట్ 3 ఏళ్లలో మంచి బ్రాండ్ అనేది క్రియేట్ చేశారు. 3 కాదండి, 4-5 ఏళ్ళుగా మంచి బ్రాండ్ అనేది క్రియేట్ చేశారు. ఫండమెంటల్ పరంగా ఓకేనండి, అంతా కూడా బాగానే ఉన్నాయి. అయితే ఈ స్టాక్ ఏంటంటే చాలా హై వాల్యుయేషన్స్, అంటే ఎక్స్పెన్సివ్ స్టాక్ అనమాట. పిఈ రేషియోస్ చూసుకుంటే చాలా ఓవరాల్ ఈ లెదర్ కంపెనీస్లో చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్గా చెప్పొచ్చు. దానికి ముందు కానీ గమనిస్తే ఇది మల్టీబ్యాగర్ అయిన స్టాక్ అండి. చాలా లోయర్ లెవెల్స్ నుంచి బాగా భారీగా పెరిగిన స్టాకు. రీసెంట్గా ఈ స్టాకు వీక్గా ఉంది, ఎందుకంటే మీరు షార్ట్ టర్మ్ కోసం అంటున్నారు కాబట్టి. షార్ట్ టర్మ్ ట్రెండ్ ఈ స్టాక్లో అయితే బాగా వీక్నెస్ అనేది ఉందండి. ప్రస్తుతానికి 620 దగ్గర ఇది ఉంది. దానికి ముందు మన ఈ మధ్యకాలంలో ఇది 770 దాకా వెళ్ళింది. 770 నుంచి బాగా షార్ప్గా ఈ స్టాక్ పడిందండి. కాబట్టి నేను కూడా ఇది ఫర్దర్గా 600 బిలో రావడానికి అవకాశం ఉంటుంది. మీరు షార్ట్ టర్మ్ వ్యూతో ఈ స్టాక్ని పిక్ చేసుకోకండి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్స్పెన్సివ్ స్టాక్స్లో బాగా సెల్లింగ్ అనేది వస్తుందండి. ఎవరైతే మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, తర్వాత ఫారిన్ FIS ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అనొచ్చు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనొచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే ఏవైతే ఎక్స్పెన్సివ్ స్టాక్స్ ఉన్నాయో, లైక్ డీమార్ట్ ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ టైటాన్ ఒకటి, తర్వాత రీసెంట్గా మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇప్పుడు రిలాక్సో ఫుట్వేర్, ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా ఏంటంటే బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అనమాట ఇవన్నీ. వీటిలో ఎప్పుడు కూడా ఏంటంటే ఎక్స్పెన్సివ్ స్టాక్స్లో మార్కెట్ వీక్ అవుతుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాఫిట్ ఉంటే వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి వెళ్తారు. రీసెంట్గా మనం చూస్తున్నాము బాగా పెరిగిన స్టాక్స్లో ఇప్పుడు ఎస్కార్ట్స్ ఉందనుకోండి, ఎస్కార్ట్స్ బాగా పెరిగింది. మామూలు రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ బై చేస్తుండొచ్చాము స్పెక్యులేషన్ పరంగా, బట్ మ్యూచువల్ ఫండ్ డేటా కానీ గమనిస్తే చాలా మ్యూచువల్ ఫండ్స్ ఎస్కార్ట్స్ని సేల్ చేస్తున్నాయి. సో ఎందుకంటే వాళ్ళు రీసెంట్గా బాగా పెరిగింది, ప్లస్ అది ఆ స్టాక్లో కొంచెం ఎక్స్పెన్సివ్గా కనపడుతుంది. అదేవిధంగా టైటాన్ కూడా ఏంటంటే బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్ అనమాట. దానికి తోడు ప్లస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి జ్యువెలరీ బిజినెస్ అనేది అంత స్ట్రాంగ్ ఉండకపోవచ్చు నెక్స్ట్ అట్లీస్ట్ 2 quarters. దాని కారణంగా కూడా టైటాన్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలండి. ఎందుకు చెప్తున్నా అంటే అనాలిసిస్ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి రిలాక్సో ఫుట్వేర్ పరంగా చూసుకుంటే నేను అనుకోవడం ఈ స్టాక్ కొంచెం షార్ట్ టర్మ్ అయితే కొంచెం వీక్గా ఉంటుంది. మీరు ఇమీడియట్గా బై చేయాల్సిన అవసరం అయితే ఇలా చేయొద్దండి. అట్లా కాదు, మీరు ఒక 2 years ఉంటాను, 2 years హోల్డ్ చేస్తానంటే మాత్రం కొంచెం స్టాగర్డ్ మేనర్లో ఒక 1 week 10 days తర్వాత రిజల్ట్ చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ఇది రిలాక్సో ఫుట్వేర్ గురించి. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ గురించి అడుగుతున్నారండి.
ఇది చాలామంది ఐసిఐసిఐ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఈ స్టాక్ 345 దగ్గర ఉంది. అంటే హెవీగా బై చేశాను, 3000 క్వాంటిటీ బై చేశారట. బట్ ఆ రేట్ రావట్లేదు, చాలా నెలల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఆ రేట్ రావట్లేదని చెప్పారు. ఒకటి గమనించాలి, నేను రిపీటెడ్గా చెప్తున్నాను మన ప్రోగ్రాంలో, బ్యాంకింగ్ స్టాక్స్ షార్ట్ టర్మ్ కోసం ఎవరు కూడా బై చేయొద్దండి. ఒకవేళ లోయర్ లెవెల్స్లో బై చేస్తుంటే 15-20% ప్రాఫిట్స్ వస్తే మీకు పాత వీడియోస్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను చెప్పాను. అంటే 9200 ఆ లెవెల్స్లో ఉన్నప్పుడు ఒకవేళ బ్యాంక్స్ భారీగా పెద్దగా ఇమీడియట్గా పెరగవు, ఒకవేళ పెరిగితే 15-20% మ్యాక్సిమం అండి. బాగా లోస్లో ఉన్నాయి కాబట్టి అక్కడ దాని నుంచి పెద్ద పెరగవు, అక్కడికి వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పాను. దాదాపు అన్ని స్టాక్స్ లో నుంచి ఎంతో కొంత 10% అట్లా పెరిగాయి. అయితే బాగా పెరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ మినహాయిస్తే. హెచ్డిఎఫ్సి బ్యాంకు 900 లెవెల్స్ నుంచి 1100కి వచ్చింది. అంటే దగ్గరగా మనకి 30% దాకా పెరిగింది. మిగతా అన్నీ కూడా 15%, 20% కన్నా మిగతా పెరగలేదు. అంటే ఐసిఐసిఐ కానీ యాక్సిస్ కానీ ఇటువంటివి పెరగలేదు. కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పాను. బట్ ఏదేమైనప్పుడు కూడా ఐసిఐసిఐ బ్యాంక్ అని గమనిస్తే రీసెంట్గా 370 నుంచి 380 లెవెల్స్ అది దాటి పెరగలేని పరిస్థితి ఉందండి. కాబట్టి నేను కూడా షార్ట్ టర్మ్ అయితే కొంచెం వీక్గానే ఉండొచ్చు. బట్ ఈరోజు లో నుంచి కొంత రికవరీ వచ్చింది, అదే కొంత హోప్ అనమాట. 340 నుంచి 345 దాకా వచ్చిందంటే ₹5 పెరిగింది. అంటే ఇమీడియట్గా చాలా ప్యానిక్ సెల్లింగ్ వచ్చి భారీగా పడిపోతుందని కూడా నేను అనుకోనండి. రిజల్ట్ వరకు ఈ స్టాక్ కొంచెం రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ రేంజ్ అనేది కొంచెం హయ్యర్ సైజ్ చూసుకుంటే ఇంతకుముందు అన్నట్టుగా 360 నుంచి 370 దాకా ఉండవచ్చు. ప్రస్తుతానికి ఇంతకుముందు 370 to 380 నుంచి కొంత రేంజ్ కొంచెం కిందకు వచ్చింది. డౌన్ సైడ్గా చూసుకుంటే 320 లెవెల్స్ అనమాట. 320 దగ్గర దీనికి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి దీని తగ్గట్టుగా మీరు ట్రేడ్ చేసుకోండి. బట్ ఏదేమైనప్పుడు కూడా షార్ట్ టర్మ్ వ్యూతో బ్యాంక్స్ బయింగ్ వెళ్ళొద్దండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే డెఫినెట్గా నెక్స్ట్ ఒక 2 monthsలో 1 month 1.5 monthలో ఎంతవరకు కరెక్షన్ వస్తుందో చూసుకొని ఇటువంటి బ్యాంక్స్ని బై చేయొచ్చు, అది గమనించాలి. ఇక ఈరోజు మనకి రిజల్ట్ విప్రో అనౌన్స్ చేసిందండి. ఆ విప్రో రిజల్ట్ పరంగా చూసుకుంటే అబ్జల్యూట్లీ ఫ్లాట్ రిజల్ట్ అనమాట. ఏమాత్రం కూడా అంటే 2390 ఈ క్వార్టర్లో ప్రాఫిట్ వచ్చింది. అదేవిధంగా లాస్ట్ క్వార్టర్గా చూసుకుంటే 2387, 0.1% పెరిగింది. రెవెన్యూస్ పరంగా 1.33% ఈ స్టాక్లో మనకి రెవెన్యూస్ పెరిగాయి. ఓవరాల్గా ఫ్లాట్ రిజల్ట్, దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదండి. రిజల్ట్ పరంగా ఓకే కైండ్ ఆఫ్ రిజల్ట్ అనమాట. ఇది విప్రో రిజల్ట్ గురించి. ఇక క్లోజింగ్ రిపోర్ట్ క్లోజ్ చేద్దామండి. ఆ తర్వాత రేపు మళ్ళీ మార్నింగ్ మార్కెట్స్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఎవరిని చూస్తే మాత్రం ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.